యేసు ప్రభు వారు పలికిన సిలువలో పలికినటువంటి రెండవ మాటను మనం చూద్దాం పిల్లారా. 23వ అధ్యాయము లూకా సువార్త 43వ వచనాన్ని చూద్దాం. అమ్మా 23:43 అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనము 39 నుంచి చూద్దాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. వెంటనే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మరియమ్మ గారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఎన్ని సిలువలు ఉన్నాయి? 3 సిలువలు ఉన్నాయి. ఇటు ఒకటి, మధ్యలో ఒకటి, ఇటు ఒకటి, 3 సిలువలు ఉన్నాయి. ఈ 3 సిలువలు ఉన్నటువంటి దగ్గర యేసు ప్రభు వారు ఎటువైపు ఉన్నారు? మధ్యలో ఉన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మాట కుడివైపు ఉన్నవాడు చెప్పిండా నిన్ను నువ్వు రక్షించుకో అని ఎడమ వైపు ఉన్న వ్యక్తి చెప్పాడా? బాగా చదవండి, మళ్ళీ చదవండి. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏమన్నా అనిపిస్తుందా? అటు ఇటు ఏమన్నా కనిపిస్తుందా? మొదటివాడు రెండవవాడు. ఇక్కడ ఈ 23వ అధ్యాయంలో ఉన్నటువంటి పిలాతు సముఖంలో యేసు నేరస్తుడిగా నిలబడుట, యేసును ఏరోదు దగ్గరికి పంపుట, ఏరోదు చేత పరిహసింపబడిన యేసు మరలా పిలాతు దగ్గరకు తీసుకొని పోవట, యేసును సిలువకు అప్పగించుట, యేసు శత్రువులను చంపువారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు, యేసు మరణము, అలాగనే యేసు యొక్క భూస్థాపితము జరగడం అనేటటువంటిది ఈ లూకా సువార్త 23వ అధ్యాయంలో మరి చివరి వరకు 56 వచనాల వరకు మనం చూసినప్పుడు క్లియర్గా ఉంటూ ఉన్నది. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసు ప్రభు వారు. కుడి పక్కల ఉన్నటువంటి వ్యక్తి, ఎడమ పక్క ఉన్నటువంటి వ్యక్తి రెండవ. అంటే సరే, ఈ యొక్క క్లారిటీ కొరకు మనం ఆలోచన చేస్తే మరి కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి పలికాడా, ఎడమ వైపు ఉన్నటువంటి వ్యక్తి పలికాడా అనేటటువంటి ఆలోచన చేస్తే అది ఒక సమయంలో దాన్ని వివరణ మనం మీ ముందు ఉంచుతాను నేను. ఇక్కడ మనము ఈ మొదటివాడు
ఏమన్నాడు అని అంటే నిన్ను నీవు రక్షించుకో అన్నాడు. రెండో వాడు ఏమన్నాడు, మనం చేసినటువంటి పాపానికి ఇది మనకు తగును, కానీ ఆయన ఏ శిక్ష విధి చేయలేదు కాబట్టి ఆయనకు అది తగదు అని వెంటనే ఆయన ఏం చేసిండు, ఆ దొంగ, ఇందులో చెడ్డ దొంగ ఉన్నాడు, మంచి దొంగ కూడా ఉన్నాడు. అంటే మంచి దొంగ ఎవరు అని అంటే చేసింది తప్పని అర్థం చేసుకున్నటువంటి వాడు మంచి దొంగ, ఒప్పుకుంటున్నాడు, అతిక్రమం దాచిపెట్టకుండా ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న దొంగ ఉన్నాడు ఏమని అంటే అక్కడ కూడా ఎగతాళి చేస్తున్నాడు ఆ దొంగ. ఆ దొంగ పని ఏముందంటే ఎగతాళి చేసే పని. నీవు యేసువు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి కొంచెం ఏలనగా మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం. మనం కూడా కొన్ని సందర్భంలో ఎవరినైనా ఈ లోకంలో ఆ దొంగల్లాగానే మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఎక్కువ శాతం ఏ దొంగ అంటే చెడ్డ దొంగ లాగానే మాట్లాడుతాం. ఎక్కువ శాతం ఎవరినైనా ప్రోత్సహించడానికి బలపరిచే మాటలు మాట్లాడడం, బలహీనపరిచేటటువంటి మాటలు తొందరగా మాట్లాడుతూ ఉంటాం. ఈయన ఏం చేయలేడు, ఈమెనా ఏం చేయలేదు, ఈమె పనికిరాదు, ఈయన పనికిరాడు అని చెప్పి వెంటనే తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తము ఎవరి ద్వారా ఏ మాటలు పలికించాలనో, ఎవరి ద్వారా ఏ పనిని ఉపయోగించుకోవాలనో దేవునికి తెలిసినంత మానవులకు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి వెంటనే ఒక దొంగ ఎగతాళిగా మాట్లాడినటువంటి దొంగ ఎక్కడికి వెళ్ళాడు, ఆయన నరకానికి. చెడ్డ దొంగనే, కానీ యేసు ప్రభు వారి గురించి మాట్లాడినప్పుడు, ఆయనను అర్థం చేసుకున్నప్పుడు వెంటనే ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అన్నాడు. అంటే యేసు ప్రభు వారు వెంటనే ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అంతే, ఎక్కువ సమయం పట్టలే. దూషించిన దొంగ చాలా మాట్లాడాడు. మరి యేసు ప్రభు వారి గురించి రెండవ వాడు ఏమన్నాడు, చాలా మంచిగా మాట్లాడాడు. మంచి వ్యక్తి యేసు ప్రభు వారు అని పలికాడు, ఆయన ప్రభు అని పలికాడు, ఆయన గొప్పవాడని గుర్తు చేశాడు. గొప్పవాడని గుర్తు చేసినటువంటి వ్యక్తిని ఏమన్నాడు యేసు ప్రభు వారు, వెంటనే నాతో కూడా నీవు పరదేశిలో ఉంది అని అంటే నాతో పాటు ఉంటావు నీవు అంటే. పాపాన్ని ఒప్పుకోవడము చాలా ఇష్టమైనటువంటి పని అయి ఉంటున్నాను. చాలా మంది మనం ఏం చేస్తామంటే పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడము. ఇక్కడ చూసినప్పుడు మరి 43వ వచనాన్ని చూసినప్పుడు క్రీస్తు యొక్క దివ్య సముఖం కనిపిస్తూ ఉంది, క్రీస్తు యొక్క రాజ్యం కనిపిస్తుంది మనకు. అంతేకాకుండా త్రోసివేయబడిన వారిని ఆదరించబడటము కనిపిస్తూ ఉంది. ఈ 43వ వచనంలో ఈ మాటలు కనిపిస్తూ ఉంది. 44లో చూసినప్పుడు అప్పుడు రమారామి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను. ఆయన ఇలాగు చేసి ప్రాణమును విడిచెను. తండ్రికి తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు యేసు ప్రభు వారు, అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకొరకు వచ్చిండ్రు యేసు ప్రభు వారు అని అంటే మానవాళి పాపముల విడుదల కొరకు వచ్చి ఉంటున్నారు. ఆ పనిని నేను పూర్తి చేశాను తండ్రి, నా ఆత్మ నీకు అప్పచెప్తూ ఉంటున్నాను అని చెప్పి తాను అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 3వ మాటకు మనం వెళ్దాం పిల్లలు, 3వ మాటకు వెళ్దాం.